సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 219వ రోజు ఆగస్ట్ 6వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో 4 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 13వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకునున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసము కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండు ఇశ్రాయేలీయులనందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అచటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. పెరెజ్ అనగా వినాశము అని అర్థము. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగు తీసుకుని పోవుదుననుకుని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 13వ అధ్యాయములో ఉన్న 14 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 2వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 14వ అధ్యాయములో ఉన్న 17 వచనములు. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాసే పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులగు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబ్హారు, ఎలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా,
బెయల్యేదా, ఎలీపేలెటు. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా, పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసననుకుని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళియున్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటా ప్రసిద్ధియాయెను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 14వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 3వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 15వ అధ్యాయములో ఉన్న 29 వచనములు. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దానిమీద గుడారమొకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకునెనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలీయులనందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో 120 మందిని, మెరారీయులలో అధిపతి అయిన ఆసాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారి కధిపతియగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారి కధిపతియగు షెమయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతికి అధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో 80 మందిని, ఉజ్జీయేలు సంతతి వారికి అధిపతియగు అమ్మీనాదాబును వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరీయేలు, ఆసాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. అప్పుడు యాజకులను, లేవీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకునిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును
దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తుకొనిరి. అంతట దావీదు, మీరు మీ బంధువులకు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 17వ వచనము నుండి. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును వీరితో కూడా 2వ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహజీయేలు, షెమీరా, మోతు, యెహీయేలు, ఉన్ని, ఏలీయాబు, బెనాయా, మయసేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహులను వారిని ద్వారపాలకులగు ఒబేదెదోమును యెహీయేలును పాటకులనుగా నియమించిరి. పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజీయేలు, షెమిరామోతు, యెహీయేలు, ఉన్ని, ఏలీయాబు, మయసేయా, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరెఖ్యాయును ఎల్కానాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను, షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాసై, జకర్యా, బెనాయా, ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదెదోమును యెహీయాయును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేలీల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులను, పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను. ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు, బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరచెను. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 15వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 4వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 16వ అధ్యాయములో ఉన్న 43 వచనములు. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీలందరిలో ఒక్కొక్కరికి 1 రొట్టెను 1 భక్ష్యమును 1 ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.
వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను, సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహజీయేలు అను యాజకుడు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 7వ వచనము నుండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచియున్నాడు. వారు జనము నుండి జనమునకును, రాజ్యము నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియో, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియో సెలవిచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీయు వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి యందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా, మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకునుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా
యుగములన్నిటిను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఒబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని యెదూతూను కుమారుడైన ఒబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను. గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యెహోవా గుడారము మీదను అచటి బలిపీఠము మీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును పేళ్ల వరుసను ఉదహరింపబడిన మరికొందరిని నియమించెను. బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 16వ అధ్యాయములో ఉన్న 43 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములు దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.